హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లతా విలేజ్ వ్లాగ్స్. మినీ వ్లాగ్ పెట్టి చాలా రోజులైందండి. ఈరోజు సాటర్డే, ఇంకా స్వామికి అదే వెంకటేశ్వర స్వామికి పూజ చేద్దామని అయితే ఒక మినీ వ్లాగ్ లాగైతే తీసానండి. నేను ఎప్పుడూ షార్ట్లో ఎక్కువ పెడుతున్నాను. నాకు ఉన్న పాత సబ్స్క్రైబర్లు కూడా నా ఈ వీడియోలు అనేవి ఎక్కువగా పోవండి. ఇప్పుడు న్యూ సబ్స్క్రైబర్లు వచ్చున్నారు కదా, వాళ్ళకి మాత్రమే రికమెండ్ అవుతాయని నేను యూట్యూబ్లో అయితే విన్నానండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు శనివారం పొద్దున్నే మార్నింగ్ అయితే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. ఇంకా స్వామికి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నా పూజ చేసేసరికి 11 అయిపోయిందనమాట. ముందు చూసారు కదండి, అదైతే మా మినీ గార్డెను. ఇంకా స్వామికి అయితే పువ్వులు ఎక్కువగా లేవండి. ఏదో మా చెట్లకు ఉన్న పువ్వులు అయితే 4 కోసి అయితే ఇలాగా దేవుడికి అయితే పెట్టి పొద్దున్నే అయితే పొంగల్ పెట్టేసి స్వామికి అయితే దీపం పెట్టుకున్నాం. మేమైతే టెంకాయ కొట్టుకోవట్లేదు ఒక 1 ఇయర్ నుంచి, ఇంకా 2 మంత్స్ దాకా అయితే కొట్టుకుంటాను. ప్రతి శనివారం అప్పుడైతే కొట్టుకునేదండి. ఎంతో అప్పుడైతే అభిషేకాలు అర్చనలు అయితే వెంకటేశ్వర స్వామికి చేసేది. ఈ సంవత్సరం అయితే అసలు అవన్నీ ఏమి లేవండి. పూజ అయితే చేసుకోవచ్చని అయితే చెప్పారండి. అందుకని శనివారం శుక్రవారం అయితే ఇలా వెంకటేశ్వర స్వామికి అయితే అంటే వీలున్నప్పుడల్లా అయితే నేను చేస్తానండి. అలాగే ఈ వారానికి ఒకసారి ఆవులకైతే అరటిపళ్ళు కానీ ఏదో మనం చేసే సహాయం కానీ చేస్తే చాలా మంచిదని చెప్తారండి. కానీ వారం వారం పెట్టలేకపోతున్నాను. నెలలో ఒక్కసారి అయితే మా ఇంటి దగ్గరున్న మా వీధిలో చివరన ఉంటుందండి ఇక్కడ వినాయక స్వామి గుడి. ఆ గుడి దగ్గర అయితే ఆవు ఉంటుంది. ఆవు దాని పిల్ల ఇంకొక ఆవు కూడా ఉండిందండి. దీనికైతే అరటిపళ్ళు పెట్టేసి మన కుటుంబం బాగుండాలని అయితే నేనైతే ఇక్కడికి వచ్చి ఆవుకి అరటిపళ్ళు అయితే పెట్టి దండం పెట్టుకుంటానండి. ఆవుకి ఈ మధ్య చిన్న పిల్ల అయితే పుట్టిందండి, కొంచెం పెద్దదైనట్టుంది. దీనికైతే ఒక్క అరటిపండే పెట్టానండి. ఇంకా ఆవులకి ఎక్కువ అరటిపళ్ళు కూడా పెట్టకూడదంట. ఇంతకుముందు అయితే అవ్వ చెప్పింది. అందుకని పక్కన కొన్ని గంపలు అయితే వేసి వచ్చాను. అవ్వైతే లేదు. ఇంకా ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయిందండి. ఇప్పుడైతే దోశ అయితే పోసేసుకొని అంటే పిల్లలకి మా ఆయనకి అయితే 10 కల్లా పెట్టేశాను. పిల్లలు పొద్దున స్కూల్కి వెళ్తారు కదా, అప్పుడే 9 కల్లా వాళ్ళది అయిపోయింది. తర్వాత మా ఆయనకి కూడా పెట్టేశానండి. కొంచెం ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని ఇంకా నేను కూడా దోశ పోసుకొని తిందామని దోశ అయితే పోసుకుంటున్నానండి. నాకు చాలా ప్రశాంతంగా అయిపోయిందండి. ఇంకా పొద్దున 6కి లేస్తే ఇప్పటికైతే నా పని అయిపోయిందండి. కానీ ఇంకా సింక్ నిండా అంట్లు ఉన్నాయి. ఇంకా నాకు కూడా నీరసం వచ్చేస్తుంది. అందుకే ముందు తినేసి అయితే ఇంకా వర్క్ అయితే చేసుకున్నామని ముందైతే తినేస్తున్నానండి. 2 దోశ అయితే వేసుకున్నాను. ఇంకా మిషన్ వర్క్ కొంచెం ఉండిందండి నా దగ్గర. పొద్దున్న లేస్తే మిషన్ వర్క్ చేస్తున్నాను, కానీ వచ్చేది మాత్రం ఒక రోజుకి 20 రూపాయలు 30 రూపాయలు. ఇది పొద్దున్నే అవ్వ అయితే నేను పూలు కోస్తా ఉన్నాను. ఒక అవ్వ వచ్చి అయితే ఈ జాకెట్ అయితే ఇచ్చిపోయిందండి. ఆ అవ్వకి గురువారం కావాలంట. ఇంకా అందుకు సరే కుట్టిస్తానని చెప్పి పక్కన పెట్టేశానండి. అవ్వది ఇంతకుముందు చాలాసార్లు కుట్టాను. ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ కస్టమర్ అయితే పెద్ద అంటే న్యూ కస్టమరు. నెక్స్ట్ షార్ట్ వీడియోలు అయితే మీకు చెప్తాను. ఇంకొచ్చి ఈ ప్యాంట్ ఉందండి. ఈరోజు దీంతోనే మొదలు పెడదామని దీన్నైతే ముందు 2 అడ్జస్ట్మెంట్ అయితే ఒకటే సైజు కింద లెవెల్ వస్తుంది కదండి, ఒకటే లెంత్లో తీసేసుకొని ఒక 2 ఇంచెస్ అయితే అమ్మాయి అయితే కట్ చేయమనిందండి. అందుకని ఒక గీత అయితే లైన్ లాగా గీసుకొని కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇదైతే మా బావదండి, మా సిస్టర్ది వాళ్ళ పాప ఉంది కదా, ఆ పాపతే ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాను. దాని సైజు పెట్టే ఇంకా ఈ గౌన్ కూడా కుట్టానండి. అదే ఈ పట్టు పావడ కుట్టాను. కానీ కొంచెం డౌటు, అమ్మాయి సైజు చిన్నపిల్లలు అమ్మాయి ఫ్రాక్ నాకు లేదు కదా, అందుకని నేను రామారిగ్గా కొలతలేసి అయితే పెట్టానండి. సెట్ అవుద్దో లేదో నాకైతే తెలియట్లేదు. ఇంట్రెస్ట్గా అయితే కుట్టేశాను. 11:30కి కదా నేను పని మొదలు పెట్టింది. అది కుట్టేసరికి నాకు 4:30 అయిందనమాట. ఇంకా ఇంట్లో సాయంత్రం అన్ని పనులు చేసేసుకున్నానండి. సాయంత్రం అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే తీసుకెళ్ళమని మా ఆయన్ని అయితే అడిగానండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.